హలో హాయ్ నమస్తే. కిరణ్ ఫిల్మ్ మేకింగ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. థ్యాంక్స్, అందరూ వ్యూస్ బాగానే చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ మిమ్మల్ని చూడగానే నాకు జోష్ పెరిగి మీరు చూడగానే అందరూ లైక్ కొడుతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేయమనండి, షేర్ చేయండి, బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి వీటి మీద అంటే ఒకే చోట దొరికే అంటే మెటీరియల్ అవకాశం లేదు కాబట్టి నాకు తోచింది నేను చేస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ కట్ కాకుండా జంప్ కట్ వేయవచ్చా? వద్దు, అవసరమైతేనే జంప్ కట్ వాడండి. జంప్ కట్ ఎందుకు వాడతారు? టైం తగ్గించుకోవడానికి వాడతారు. ఎక్కువ లెంత్ ఉందనుకోండి జంప్ కట్లు చేస్తారనమాట. అవసరమైతేనే ఆల్రెడీ మీ దగ్గర మొత్తం ఫుటేజ్ ఉంటుంది. అన్నెసెసరీ మంచి మ్యాచ్ కట్ని స్మూత్గా పోయేదాన్ని కట్ చేసేసి జంప్ కట్ చేయకండి. అవసరమైతేనే చేయండి. ఏదో ఎంటీవీలో చూశాను, వీటీవీలో చూశానని ఆ ప్రయోగం ఇక్కడ ప్రయోగించకూడదు. సీన్స్లో ఎక్కువ అలా చేయకండి. స్మూత్గానే వెళ్ళనివ్వండి. అవసరమైతేనే యూజ్ జంప్ కట్. తెలియకుండా జంప్ కట్ వాడద్దు, డిస్టర్బ్ అయిపోతారు. సెల్యులాయిడ్ మీద అయితే ఘోరంగా ఉంటుంది. పెద్ద స్క్రీన్ మీద 80mm 70mm మీద తక్కువ జంప్ వస్తూ ఉంటుంది. అవసరమైతేనే వాడండి. అవి కూడా ఏదో యాక్షన్ ఫిల్మ్స్కి, యాక్షన్ సీన్స్కో, ఏదో చేజింగ్ సీన్స్కో అలా వాడతారు తప్ప, ఏదో హారర్ సబ్జెక్టులు కూడా వాడతారు తప్ప నార్మల్ డ్రామా సీన్స్కి ఎక్కువ మీరు ఆ జంప్ కట్లు ఇలాంటి కట్స్ వాడకండి. గో విత్ ఎ స్మూత్ ఫ్లో. మ్యాచ్ కట్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఇమోషన్ కూర్చోబెడుతుంది. ఓకే, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్.